సో పవర్ బిఐ, వర్కెటో, వర్క్ డే, సాప్ ఎండ్ యూజర్, సాప్ ఎస్డి అండ్ సాప్ అబాప్ కాల్స్ అంటే జనరల్ గా 2023లో వీటి పరిస్థితి ఏంటి, వాట్ ఎగ్జాక్ట్లీ హ్యాపెనింగ్ అబౌట్ let us discuss. First we'll discuss about Power BI, then we'll discuss about further things as well. సో పవర్ బిఐ విషయానికి వస్తే చాలా మంది అడుగుతా ఉన్నారు, 2023లో కాల్ స్టార్ట్ అవుతాయి అంటున్నారు. మరి పవర్ బిఐలో కాల్ స్టార్ట్ అవుతాయా? ఇక్కడ ఒక విషయం చెప్తానండి. పవర్ బిఐ వచ్చేసి ఎస్పెషల్లీ దాని గురించి ఎందుకు మాట్లాడుతున్నాను అంటే, రీసెంట్ గా కూడా దీని గురించి క్వశ్చన్స్ అనేవి అడుగుతా ఉన్నారు స్టూడెంట్స్. పవర్ బిఐలో చాలా మంది ఫస్ట్ జనరల్ గా స్టూడెంట్స్ ఫస్ట్ మన కాంటాక్ట్ అయినాడు ఫస్ట్ క్వశ్చన్ అడిగే క్వశ్చన్ ఏంటంటే, సార్ నాకు కోడింగ్ అంత వద్దు సార్, తక్కువ కోడింగ్ ఉన్నది చెప్పండి, నేను అది ప్లాన్ చేసుకుంటాను అంటూ ఉంటారు. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే, కోడింగ్ తక్కువ ఉన్నది, కోడింగ్ తక్కువ ఉన్నది, కోడింగ్ తక్కువ ఉన్నది అని చెప్పి చాలా ఎక్కువ హ్యూజ్ కాంపిటీషన్ అనేది అక్కడ ఉంటుంది మనకి. పవర్ బిఐలో ఆల్రెడీ నేర్చుకొని ఒక హైదరాబాద్లోనే కొన్ని వేల మంది ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నారు. అన్ని వేల మందికి ఒకవేళ ఇప్పటికైతే ఓపెనింగ్స్ రాలేదు, ఒకవేళ ఓపెనింగ్స్ వచ్చినా అన్ని వేల మందిలో దాటుకొని మనం వెళ్ళాలి. సో ఇది ఒకటి చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. కాల్ స్టార్ట్ అయ్యాయి, అన్నిట్లో కాదు, కొన్ని డొమైన్స్లో స్టార్ట్ అయ్యాలి. అండ్ నెక్స్ట్ వర్కెటో, వర్క్ డే, సాప్ ఎండ్ యూజర్, సాప్ ఎస్డి, సాప్ అబాప్, ఎస్ఏపి ఫికో, ఇంకా చాలా ఉన్నాయి. సర్వీస్ నో అడ్మిన్, లైనక్స్ అడ్మిన్, లేకపోతే నెట్వర్కింగ్. సో ఇక్కడ ఏంటి అంటే, సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో నెట్వర్కింగ్ డొమైన్ సాఫ్ట్వేర్ కిందకి రాదు. సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో ఒక విషయం మనం అందరం గుర్తుపెట్టుకోవాలి, చాలా డొమైన్స్, చాలా 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 డొమైన్స్ అలా వచ్చి ఇలా వెళ్ళిపోయే డొమైన్స్, అలా వచ్చి మార్కెట్లో ఒక 3 నెలలు, ఒక 6 నెలలు, ఒక సంవత్సరం బాగా హల్చల్ చేసి కనుమరుగైపోయిన సాఫ్ట్వేర్ డొమైన్లు చాలా ఉన్నాయి. మనం ప్లాన్ చేసుకోవాలి అకార్డింగ్. ఇక్కడ సెలెక్టింగ్ ఏంటి అంటే, కాల్ స్టార్ట్ అయ్యాయి కాబట్టి మన దానికి రావట్లేదే అని చెప్పి కాల్స్ లేని చోట మనం వెతుక్కోవడం అనేది వేస్ట్. అండ్ నెక్స్ట్ విషయానికి వస్తే, కెరీర్ గ్యాప్ పడిన ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అంటే, ఇక్కడ ఫ్రెషర్స్ కి డిఫరెంట్ ఉంటుంది, కెరీర్ గ్యాప్ కి డిఫరెంట్ ఉంటుంది. కెరీర్ గ్యాప్ కి 100% డెప్త్ నాలెడ్జ్ అనేది ఇప్పుడు మనకు ఓవర్ వ్యూ ఇవ్వగలుగుతారు ఎవరైనా. 100% డెప్త్ నాలెడ్జ్ ఎప్పుడు వస్తుందంటే, ఓన్లీ వెన్ యూ వర్క్. మీరు వర్క్ చేసినప్పుడు ఒక కంపెనీ, ఆ కంపెనీ రిక్వైర్మెంట్ని బట్టి మనం ఏంటి అంటే, డిఫరెంట్ సోర్సెస్ నుంచి ఒక లెవెల్ వరకు మనం నేర్చుకోగలం. ఒక లెవెల్ వరకు రీచ్ అవ్వడానికి అవకాశం అనేది ఉంటుంది. ఒక లెవెల్ రీచ్ అయిన తర్వాత, లేకపోతే ఒక 3 years 4 years ఎక్స్పీరియన్స్ పెట్టినప్పుడు దాన్ని మేనేజ్ కావాలంటే మీరేంటి అంటే, ఆఫ్టర్ జాయినింగ్ ఓన్లీ యూ కెన్ ఏబుల్ టు అండర్స్టాండ్ వాట్ ఎగ్జాక్ట్లీ హ్యాపెనింగ్. యూ కెన్ ఏబుల్ టు అండర్స్టాండ్. ఇక్కడ మేనేజింగ్ స్కిల్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఒకవేళ ఇఫ్ యు ఆర్ నాట్ ఏబుల్ టు మేనేజ్, యూ షుడ్ మేనేజ్ విత్ యువర్ స్కిల్స్. ప్రాపర్గా టెక్నికల్ టర్మ్స్ని యూజ్ చేసుకొని, అంటే ఒక టాస్క్ ఇచ్చినప్పుడు వెంటనే దాని అసలు టాస్క్ ఏంటి అనేది ఫస్ట్ ప్రాపర్గా విని దాన్ని బట్టి అసలు కేటీ అనేది చాలా ఇంపార్టెంట్, నాలెడ్జ్ ట్రాన్స్ఫర్. విని దాన్ని బట్టి అసలు టాస్క్ అయినా అర్థం చేసుకొని దాన్ని కొంచెం మేనేజ్, ఒకవేళ వర్క్ మీరు టాస్క్ మెల్లగా ఇస్తున్నా మేనేజ్ చేయగలిగే ఈ మేనేజింగ్ కెపాసిటీ అనేది ఉండాలి. ఎప్పుడైనా ఒక హై లెవెల్కి రీచ్ అవ్వాలి అంటే సాఫ్ట్వేర్లో చాలా అవసరం. సో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకోండి. పవర్ బిఐ ఇన్ని వేల మంది దాటుకొని మనం ముందుకెళ్ళాలి. పవర్ బిఐ కాల్స్ ఉన్నాయా, కాల్స్ మొదలయ్యాయా అంటే దానికి ఆన్సర్ ఇది ఇప్పటికైతే కాలేదు. ఒకవేళ అయితే ఇది ఇలా ఉంటుంది పరిస్థితి. అన్ని డొమైన్స్లో కాల్స్ ఏమీ స్టార్ట్ కాలేదు. ఓకే, స్లోలీ ఇప్పుడు పికప్ అవుతోంది. డిసెంబర్ దాటి జనవరి ఇప్పుడే స్టార్ట్ అయింది. డెఫినెట్లీ నేను ఆల్రెడీ జావా మీద ఓపెనింగ్స్ ఉంటే నేను ఈరోజు అప్డేట్ చేశాను. ఇది మీరు ఇదే మీ ప్రొఫైల్ని అప్డేట్ చేసుకుంటూ కీప్ ఆన్ సెర్చింగ్, కీప్ ఆన్ అప్డేట్ యువర్ ప్రొఫైల్ సో దట్ యూ కెన్ ఏబుల్ టు గెట్ ఎ జాబ్. ఇది ఒకసారి ప్లాన్ చేసుకోండి, టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. దిస్ ఈస్ అ హై పీక్ టైం, నెక్స్ట్ 5 to 6 months అనేది. సో ఈ పీక్ టైంలో ఏదో ఒక మంచి కంపెనీలో మనం జాబ్ తెచ్చుకోవడానికి ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ. దిస్ ఇస్ రాజ్ సైనింగ్ ఆఫ్, CYC Guidance Private Limited, one stop solution for all job oriented courses. Thank you.